అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పార్టీలోనే స్పందన కరువైందా? అయితే అవునన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏదైతే మొన్నటి రోజున ప్రెస్ మీట్ నిర్వహించి తిరుమల లడ్డు విశిష్టతను చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీశారు, దానికి పాప ప్రక్షాళనగా మనమంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలంటూ ఒక కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా తాను కూడా తిరుపతి వెళ్ళి పూజ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం కూడా రద్దవడం జరిగింది. దానితో పాటుగా ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్యకర్తలతో సహా ఈ యొక్క పూజల కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ వివాదానికి సంబంధించి తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి తాడేపల్లిలో నేను తిరుపతి వెళ్తాను, ఈ యొక్క లడ్డు విశిష్టత గురించి చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీశారు కాబట్టి తిరుపతి వెళ్ళి పూజా కార్యక్రమం చేసి పాప ప్రక్షాళన చేస్తాను, దానితో పాటుగా మీరందరూ కూడా నాతో పాటు మన పార్టీ తరపున కార్యక్రమంలో పాల్గొనండి అని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఏ పూజా కార్యక్రమం కూడా జరిగిన దాఖలాలు లేవు. ఆ రోజు ఉదయమే కొడాలి నాని గారితో పాటు అదేవిధంగా వల్లభనేని వంశీ లాంటి కీలక నేతలతో పార్టీ రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పారు. వాళ్ళు సాయంత్రంలోపు అడ్రస్ లేరు. అసలు ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటకు లెక్కలేదు వాళ్ళ పార్టీలో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూసి వాళ్ళు కూడా దూరంగా ఉన్నారనుకోవచ్చా? వై నాట్ 175 అన్నటువంటి స్లోగన్తో ఎలక్షన్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ దారుణంగా 11 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ ఓటమిని జీర్ణించుకోలేక దుందుడుగు చర్యలుగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు మొదలుపెట్టారు. అయితే ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా అది నవ్వుల పాలైంది, అబాస్ పాలైందే కానీ సక్సెస్ అయింది లేదు. దానికి ప్రధానంగా మనం మొదలు పెట్టాలి అంటే వినుకొండలో ఒక హత్య, 2 వ్యక్తుల మధ్యన జరిగినటువంటి గొడవని తీసుకెళ్లి జాతీయ స్థాయిలో దాన్ని అల్లరి చేయాలంటే అక్కడ ఎంత నవ్వుల పాలయ్యాడో మనం చూసాం. 36 మంది మా కార్యకర్తలను చంపేశారంటే వాళ్ళు లిస్ట్ ఏదని అడిగితే పారిపోయి వచ్చాడు అక్కడి నుంచి. ఆ తర్వాత ఇక్కడ మనకి మొన్న వరదలు వచ్చినప్పుడు ఎలాంటి డ్రామా చేయాలని చూసాం. ప్రజలు ఏ రకంగా చీకొట్టారో, ఏ రకంగా పారిపోయాడో మనం చూసాం. 2 సార్లు వెళ్ళినట్టుగా అట్లా వెళ్ళేస్తారు, కనపడకుండా వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు ఈ తిరుమల లడ్డు వివాదం వచ్చిన తర్వాత ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసాడో మనం చూసాం. ఫస్ట్ ఏమన్నారు, అసలు ఏ డేటును టెస్టింగ్కి పంపించారు, ఆ రోజుకు మేము అధికారంలో లేము కదా, మాకు ఎలా సంబంధం అనేటువంటిది టెక్నికల్ పాయింట్ని ఒకటి రేజ్ చేశారు. పోనీ ఆ పాయింట్ మీద నిలబడితే కొంతవరకు జనాలు ఏమన్నా నమ్మేవాళ్ళేమో. వెంటనే అసలు దాంట్లో ఏ రకమైన కల్తీ జరగలేదు, ఆవులేదో ఆ పామాయిల్కి సంబంధించింది తింటేనో ఇంకోటి తింటేనో అట్టా వచ్చి ఉండొచ్చు అన్నారు, అసలు దాంట్లో లేనే లేదని మళ్ళీ ఇంకొక పక్కన అసలు మీకు సంబంధమే లేకపోతే దాంట్లో ఏమొస్తే మాత్రం మీకేంటి? సో ఇలాగా 2 ఆపోజిట్ విరుద్ధమైనటువంటి వాదనలు చేసి మళ్ళీంత ఇది అయ్యారు, ప్రజలు పల్సనయ్యారు. ఆ తర్వాత ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఏదో తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేనేదో ప్రార్థన చేస్తాను అది ఇది అన్నప్పుడు ఏంటంటే చక్కగా ఎప్పుడొస్తాడా అని చూసి అతను ఊహించింది ఏంటంటే నేను వెళ్ళగానే చంద్రబాబు నాయుడు గారు నన్ను హౌస్ అరెస్టో లేకపోతే అలిపిరి దగ్గర ఎక్కడో నన్ను అరెస్ట్ చేసి వెనక్కి తీసుకొస్తారు, అదిగో నా గొంతు నొక్కేసారు చూడండి అని చెప్పేసి దాన్ని మైలేజ్ తీసుకోవచ్చు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఒక వల్లభన్ని ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి, కాకపోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పేసి ఒక ట్రాప్ వేసాడు. నిజంగా వెళ్ళుంటే ఆ ట్రాప్లో పడేవాడు. ఓకే, అది తెలిసి ముందుకు వెళ్తే ముందును ఈ వెనక పోయి అంటారు చూసారా, ఆ పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెనకడికి వేశారని చెప్పేసి ఈ ప్రఖ్యాళన చేయాలి లేకపోతే ప్రాయశ్చిత్తం చేయాలి అని చెప్పి అప్పటిదాకా ఎక్కడున్నారో కూడా కలుగులో దాక్కున్నటువంటి కొడాలి నానిని, తర్వాత పేరు నాని, వల్లభనేని వంశీ పబ్లిక్ అపీరెన్స్ అప్పుడే మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు సో ఆ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. ఆ రోజున వాళ్ళు ఎలా మాట్లాడారో చూసాం. వల్లభనేని వంశీకి మైక్ ఇవ్వబోతే నాకు వద్దని పక్కన పెట్టాడు, మీరే మాట్లాడండి అని. సో వాళ్ళిద్దరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అంత ఇదిగా మాట్లాడి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసిన వాళ్ళు ముందుండి నడిపించాలి కదా. కరెక్ట్గా కార్యక్రమం రోజున వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా అసలు ఆ ప్రాంతంలో కనిపించలేదు, వెంటనే హైదరాబాద్ వచ్చేసారని చెప్పి. తర్వాత జరిగిన కార్యక్రమాలు కూడా తూతూ మంత్రంగా అక్కడొకటి ఎవడో అభిమానం ఉన్నాడు చేశాడే కానీ అది కూడా నవ్వుల పాలైంది. తర్వాత ఎవరైతే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్న రోజా
ఆంధ్ర రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా ఆవిడ పరిస్థితి ఏంటనేది ఆవిడకి బాగా తెలుసు కాబట్టి తమిళనాడులో ఎక్కడో మీనాక్షి టెంపుల్లో వెళ్ళి అక్కడ అరవంలో మాట్లాడుతుంది. ఏది ఈ దీక్ష అక్కడ చేస్తుంది ఆవిడ. అప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతుంటే వెనక నుంచి జనాలు గేలి చేస్తూ ఆవిడని ఎగతాళి చేస్తూ అరుస్తున్నారు. అక్కడ కూడా ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ అనేది తమిళనాడు కూడా వ్యాపించిందంట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డు హిందువులన్న ప్రతి వాడికి కూడా దాని మీద ఎంత సెంటిమెంట్ ఉంటుందనేది అందరికీ తెలుసు. వీళ్ళు సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తే ఒక పీస్గా వస్తారనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఏంటంటే ఎవరికి వాళ్ళు పెట్టుకోక మా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారని ప్రతి వాడు భయపడి చేస్తున్నారు. ఓకే, అందుకనే పెద్ద నాయకులు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా జారిపోతున్నారు. ఇప్పుడు 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు, మనం చూసాం. సో ఉన్న 11 మందిలో మాకు ఉన్న బలం అదే వాళ్ళకి. దాంట్లోనే 3 పోయారు, మిగిలినటువంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారనేటువంటి నమ్మకం లేకుండా ఉంది. ఎమ్మెల్యేలు ఎప్పుడు పోతారో తెలియదు. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి చుట్టం బలమైన నాయకుడు ఆయన జారిపోయాడు, మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయాడు, కిలార్ రోసే వెళ్ళిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మెయిన్ వాళ్ళందరూ జారిపోవటం అనేటువంటిది ఏంటంటే ఆ పార్టీకి అది జరగబోయేటువంటి పరిణామాలు ఏంటనేది తెలియజెప్తాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో దారుణమైనటువంటి 23 సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఒకళ్ళిద్దరు నాయకులు పోయినా మిగతా వాళ్ళందరూ బలంగా ఆయనతో నిలబడ్డారు. 5 సంవత్సరాలు కష్టపడ్డారు, తన్నులు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, నానా హింసపడినా బలంగా నిలబడ్డారు కాబట్టి పార్టీ మళ్ళీ 164 సీట్లు రాగలిగింది. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళలో కల్పించలేకపోతున్నారు. ఓకే, ఏదన్నా ఒక శవం దొరికినప్పుడు, ఒక గొడవైనప్పుడు, జనాలు ఏదన్నా మునిగిపోతున్నప్పుడు వచ్చి 4 బండలు వేసిపోవడానికి పనికి వస్తున్నాడే కానీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఇతను పోషించట్లేదు అనేటువంటిది వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఇష్యూ ఉన్నప్పుడు బయటకు వచ్చి 2 రోజులు హడావుడి చేసి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి పండుకుంటున్నాడు. ఇలాంటి నాయకుడిని నమ్మి ముఖ్య నాయకులందరూ ఎలా ఉంటారు? కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరిగి 1 సంవత్సరం రోజులు తిరిగేటప్పటికంటే మే 2025 నాటికి 70% ఆఫ్ ద మెయిన్ లీడర్స్ ఆ పార్టీ నుంచి ఖాళీ అవటం ఖాయం. అయితే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉన్నది ఏంటంటే నాయకులు ఎంతమంది పోయినా పర్వాలేదు, ఓటర్లు ఎవరైతే 40% అతని పక్కన ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడ్డా గెలుస్తాడు అనేటువంటి నమ్మకం వస్తే మళ్ళీ నాయకులు కొత్త నాయకులు పుట్టుకొస్తారు. ఓకే, కానీ తిరుమల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు తెలిసి ఈ 40%లో కనీసం 10 నుంచి 15% హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందువు అన్నటువంటి ట్రూ హిందువు ఖచ్చితంగా ఈ పార్టీకి ఓటర్లు దూరం అవుతున్నారు. ఈ ఒక్క వివాదంతో జగన్మోహన్ రెడ్డి అంటే కేర్ ఆఫ్ వివాదాలే. ఏ పని చేసినా, ఒక ప్రెస్ మీట్ పెట్టినా నవ్వులు పాలే, ఒక కార్యక్రమం తీసుకున్నా నవ్వులు పాలే. ఇది చూసినప్పుడు ఏంటంటే ఓటర్లలో కూడా అసహ్యం వేసి గ్రాడ్యువల్గా 1% పోయి చివరికి 20%, 15%కు ఇంకో 1 సంవత్సరం రోజుల్లో పడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జరిగినప్పుడు ఇక పార్టీ భూస్థాపితం అయిపోతుంది. తర్వాత ఎవరైతే మనవాడు అని నెత్తిన పెట్టుకొని ఏ రెడ్డి సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారితో బలంగా నిలబడ్డదో 2019లో, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి అసలు ఇతను మా సామాజిక వర్గానికి సంబంధించిన వాడే కాదని చెప్పేస్తున్నాయి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి రకరకాల వాళ్ళు, తులసిరెడ్డి గారి దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వస్తే తెలుగుదేశంలో కానీ వీటిల్లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కనుక అవకాశం లేదంటే వాళ్ళ మాతృ సంస్థ ఏదైతే ఉందో, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్కి బలమైనటువంటి సపోర్టర్స్. దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాతృ సంస్థ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఇలాగే కనుక కొనసాగితే అక్కడ ఉన్నది కూడా షర్మిల కాబట్టి తొందరలోనే ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్తో ర్యాలీ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ రోజున వైఎస్ఆర్సీపీ అనేటువంటిది పూర్తిగా కనుమరుగైపోయేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనకు అదే అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా ఏదైతే ఆయన వ్యాఖ్యల ద్వారానే హిందూయిజం, అసలు ఇదేం హిందూయిజం, డిక్లరేషన్కి అసలు ఎందుకు సంతకం పెట్టాలి అన్న వ్యాఖ్యల ద్వారానే హిందువులంతా, ఆయన పార్టీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దూరంగా ఉన్నారనుకోవచ్చా? రెండవది ఏంటంటే ఆయన మొదటిసారిగా తిరుపతికి కాలినడకన వస్తాను ఒకసారి, రెండోసారి ఏమో లేదు డైరెక్ట్గా కార్లు కొండ మీదకి వెళ్తానని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు చెప్పాలి, ఎందుకు విరమించుకోవాలని ప్రధాన వ్యాఖ్యల ద్వారానే వాళ్ళ పార్టీ నాయకుల్లో ఆయన మీద నమ్మకత్వం సన్నగిలిందని చెప్పుకోవచ్చా? నేను ఇందాక చెప్పింది అదే. అతను చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండట్లేదు. ఇప్పుడు రాజ్యాధికారం రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు
చాలా బలవంతంగా చాలా కష్టం మీద తిరుమల కొండెక్కాడు. ఆయన కొండెక్కినప్పుడు మనం చూసాం. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట కూడా కూర్చోకుండా కొండెక్కితే ఆయన 40లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఆగుతూ వెళ్ళారు, ఆపసోపాలు పడుతూ వెళ్ళారు మనం చూసాం. ఏది అధికారం రాకముందు. అధికారం వచ్చి 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కొబ్బరికాయ కూడా వంగి కొట్టలేక ఎవరైనా రాయి వాళ్ళు పైకి లేపి పట్టుకుంటే కొట్టేటువంటి పరిస్థితుల్లో నేను చాలా చోట్ల ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అతను కాలినడకన ఎక్కడం అనేటువంటిది అసంభవం, రాసి పెట్టుకోండి అని చెప్పాను. అసలు పర్యటన క్యాన్సిల్ అయింది అనుకోండి. కాబట్టి చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పిన మాట మీద నిలబడకపోవడంతో నమ్ముకొని ఉన్న వాళ్ళందరికీ కూడా అపనమ్మకం వస్తుంది. ఇతనితోటి వెళ్తే కుక్కతోక పట్టుకొని మనం గోదావరి ఈదినట్టు అవుతుందేమో, మనం మధ్యలోనే మునిగిపోతామేమోనని ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సీనియర్ నాయకులు కష్ట సుఖాల్లో అతనితో ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి నాయకులు కూడా జారిపోతున్నారంటే ఏంటంటే ఇదే కారణం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, అసలు మీకు సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాధారణంగా చూసుకుంటే తిరుపతి పర్యటన రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం ఈ యొక్క డిక్లరేషన్ వల్లే అంటారా, లేదా అక్కడ ఏదైనా గొడవలు సృష్టిస్తారు, నా మీద ఏదైనా దాడి జరుగుతుందని ప్రాణభయంతో పర్యటన రద్దు చేసుకున్నారంట? ప్రాణభయం కంటే కూడా, ప్రాణభయం అంటే ఆయనకున్న సెక్యూరిటీ ఆయనకు ఉంది. తర్వాత ఒక రాయో రప్పో పడితే అతనికే మైలేజ్ తీసుకొస్తుంది, సింపతి తీసుకొస్తుంది. అలాంటి వాటిలో వాళ్ళు సిద్ధహస్తులు. ఎవడు రాయిపోయినా వాళ్ళే రాయించుకొని మనం చూసాం విజయవాడలో ఏం జరిగిందనేది, గులకరాయి దాడి. సో దానికి భయపడరు వాళ్ళు. అతను భయపడి వెనకడుగేసిందల్లా డిక్లరేషన్, సంతకం పెడితే ఒక బాధ, వెళ్ళి పెట్టకపోతే ఒక బాధ. ఓకే, సో అలాంటి అడ్డకత్తెరలో పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యూహం తెలిసినటువంటి మరుక్షణాన అతనికి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే వెళ్తే ఏం జరుగుద్దో తెలుసు కాబట్టి ఏదో కుంటి సాగు చూపించి తప్పుకొని ఆ రకంగా బతికిపోయాడు. అది కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న విషయం తెలియలేదంటారా? డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇప్పుడు ఆయన మతం మారదు, ఆయన కులం ఏమీ ఇబ్బంది కూడా లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా చెబుతున్నారు. వాళ్ళ పార్టీ నాయకులే కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు గతంలో మీరు తిరుమల కొండ మీదకి వెళ్ళారు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయేదో ఏమంటారు అసలు? అంటే అతని ఉద్దేశంలో ఎవరైతే నాకు బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారో మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారో, నేను చెప్పాడు కదా 4 గోడల మధ్య రాత్రిపూట బైబిల్ చదువుకుంటానని చెప్పేసి. సో ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అనేటువంటి డిక్లరేషన్ అఫిషియల్గా ఇస్తే ఈ వర్గాలు ఎక్కడ దూరం అవుతాయి అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ మాత్రమే అతను తిరుమల పర్యటన రద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుల్డోజ్ చేసి వెళ్ళిపోయాడు, నన్ను ఎవడో అడుగుతాడని. అప్పుడు ఉన్నటువంటి ఈఓకి ఆ ధైర్యం ఉండదు, చైర్మన్ వాళ్ళ సొంత బాబాయ్, కాబట్టి ఎవరు అడిగేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఒక్క అడుగు కూడా ముందుకేసేటువంటి పరిస్థితి లేదనేది అతనికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా వెనకడిగేసి ఆ నెపం అంతా వాళ్ళ మీద నెట్టేసేసి, ఇంకా వాళ్ళకు సంబంధించిన మీడియాలో మాట్లాడే కొంతమంది ప్రతినిధులు ఏం చెప్పారు, అక్కడికి వెళ్తే దారి జరుగుద్దని మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, మాకు వీళ్ళకి సొంతంగా ఒక ఇంటెలిజెన్స్ ఉందంట, వాళ్ళు చెప్పారంటే అక్కడికి వెళ్తే కొడతారని, అందుకని మానేసామని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఉందంటారు అనుకుంటారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి పిచ్చితనంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు మారటం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం మీరు చెప్పిన విధంగా ఆ మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొల్లకెళ్ళడం జరిగింది, ఆ పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు ముఖ్యమంత్రి హోదాలో. అప్పుడు దూరం లేదంటారు మరి వాళ్ళందరూ కూడా? అదే అక్కడ వాళ్ళు ఏం చెప్పుకున్నారు, వెళ్ళినా కూడా ఎలా వెళ్ళారు, శాస్త్రం ఏం చెప్తుంది, భార్యా సమేతంగా వెళ్ళాలి. భార్యను తీసుకువెళ్ళలేదు కదా, కాబట్టి పూర్తి స్థాయి సాంప్రదాయం పాటించినట్టు కాదు. నెత్తి మీద అక్షంతరం వేయగానే ఒక్క అక్షంత గింజ కూడా లేకుండా దులిపేసుకున్నాడు. ప్రసాదం ఇస్తే, తీర్థం ఇస్తే తల మీద వెనక్కి బారబోసాడు. ప్రసాదం తిన్న సందర్భం మనం ఎక్కడా చూడలేదు. చూసి టిష్యూలో సో ఇవన్నీ పాటించారు కాబట్టి వాళ్ళ దృష్టిలో క్రిస్టియన్. అలా కాకుండా నాకు వెంకటేశ్వర స్వామిని నేను పూర్తిగా నమ్ముతున్నాను, నాకు విశ్వాసం ఉందని డిక్లేర్ చేసి అఫీషియల్గా ఒకసారి సంతకం పెడితే జీవితాంతం ఉంటుంది. ఓకే, సో అది ఎక్కడ ఇబ్బంది వస్తుందో అనేటువంటి ఒక భావంతో అతను వెనకడిగేశాడు. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు యొక్క ఈ విషయం పట్ల దేని స్టాండ్ తీసుకుంటారో. చూశారు కదండి, ఈ యొక్క లడ్డు విశిష్టకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పూజలు చేద్దామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎందుకు దీంట్లో పాల్గొనలేదో ఒక స్పష్టమైన విశ్లేషణ కిలారు నాగార్జున గారు మనకి ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.